ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో మాట్లాడిందేమనగా, ప్రతి ఒక్కరూ దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయి, అలాగే సంఘం ఎలా పాడైపోతుంది, వేటి వేటి లోపాల వల్ల పాడైపోతుంది అన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. అలాగే సేవకులు ఎలా ఉండాలని కూడా పరిశుద్ధాత్మదేవుడు గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు అవిశ్వాసంగా ఉంటే ఏం జరిగిద్ది, అవిశ్వాసంగా ఉండటం వలన మనం ఏం కోల్పోతున్నాం, విశ్వాసానికి వ్యతిరేకమే అవిశ్వాసం, జరిగిద్దా జరగదా. ఈరోజున లేఖనములో కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం. అవిశ్వాసి భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఎలా? అవిశ్వాసి అయిన భర్త ఎలా? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఎలా అవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. ఈరోజున భార్యాభర్తల సంబంధం గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. అసలు భర్త భార్య ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, వారి ఆలోచనలు ఎలా ఉండాలి, ఎందుకని వాళ్ళ మధ్యలో గొడవలు ఏర్పడుతున్నాయి, ఆ గొడవలను సద్దుమణిగించే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? విశ్వాసి దగ్గర ఉంటుంది. అవిశ్వాసి ఏం చేస్తాడంటే పైన ప్రార్థన చేస్తాడు, నమ్మకం ఉండదు, ఏదో జరిగిద్దా జరగదా అని ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడింది. ఎలా అవుతాడు? భార్య తన భర్త కోసం ప్రార్థన చేసినప్పుడు, భార్య దేవుని యొక్క పోలికలు తన భర్తకు చూపించినప్పుడు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, దేవుడు చెప్పిన మార్గాన్ని చూపిస్తున్నప్పుడు అతనిలో విశ్వాసం బలపడుతుంది. అతను కూడా ఏమవుతాడు? పరిశుద్ధపరచబడతాడు. దేని ద్వారా పరిశుద్ధపరచబడతాడంటే వాక్యం. ఒక విశ్వాసిగా ఉండాల్సిన వీళ్ళు అవిశ్వాసంగా ఉంటున్నారంటే గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు వాళ్ళల్లో లేవు. దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ వాక్యాన్ని వినటం లేదు. వాక్యము నీలో పనిచేయాలి, వెళ్ళిన వాక్యం నీలో పనిచేయాలి. ఇదే వెళ్ళిన వాక్యం నీలో పనిచేస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుర్రవాడు ఉన్నాడు చిన్న వయసులో, అతడు ఒక మెకానిక్ పనికి వెళ్ళాడు అనుకో, జనరల్గా మెకానిక్ పనికి వెళ్ళాడు అనుకో, 1 సంవత్సరం 2-3 సంవత్సరాలైనా ఆ పని రాకపోతే అది పని చేయగలుగుతాడా? అందులో ఏమైనా తెలుసుకోగలుగుతాడా? ఇప్పుడు ఆటో తోలేవాడు ఉన్నాడు, ఆటో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అతనికి ఏ మెలకువలు రాలేదనుకో, ఆటో తోలగలుగుతాడా? అంటే నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఏంటిది? నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకునే స్థలం ఎక్కడంటే దేవుని మందిరము, దేవుని వాక్యము. ఏంటిది? మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలన్నా, విశ్వాసములో బలపడాలన్నా నువ్వు వెళ్ళే స్థలం ఏంటంటే వాక్యము ద్వారానే నువ్వు మార్చబడతావు. ఇక దేనివల్ల మార్చలేదు. ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ వాక్యము నీలోకి వచ్చి నీలో ఫలభరితమైనప్పుడే నువ్వు ఎలా మారుతావంటే పరిశుద్ధంగా మార్చబడతావు. నీ భర్త మారట్లేదని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం కాదు, నువ్వు దేవునికి చెప్పుకోవాలి. అయ్యా, నా భర్తను మార్చి. అవసరమైతే నీ భర్త చుట్టూ ఉన్న దురాత్మలు లేదా చీకటి బంధకాలు ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, బ్రతిమిలాడుకోవాలి. అలాగే నువ్వు కూడా క్రియల్లో చూపించాలి. నీ భర్త ఒకవేళ కోపడ్డాడు అనుకో, నువ్వు మౌనంగా ఉండాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు ఏమవుతాడు?
బాగా కోపం పెరిగిపోయి ఒకటే తిడతా తిడతా ఉంటుంటే, దేవుని స్తుతించుకుంటా ఉంటుంటే ఏమంటాడు? ఏమైనా మాట్లాడగలుగుతాడా? అయ్యో, నేను ఎంత తిట్టినా సరే దేవుని స్తుతిస్తుంది, నా మంచి కోరుతుంది, నా బాగు కోరుతుందని తన భర్త తన భార్య మీద ప్రేమ చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? తన భర్త తన భార్య మీద ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమ కనబరిచిన దేవుని వైపు తిరుగుతాడు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ భర్త మారట్లేదు అంటే ముందు నువ్వు మారట్లేదు, వ్యసనాల నుంచి లోబడి బయటికి రావట్లేదు నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూడు రాళ్ళు ఏం చేస్తుందంటే ఆ ఇల్లును కూలదోసుకుంటుంది, అంటే పీక్కుంటుంది అన్నాడు వాక్యం. ఇల్లును పడగొట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నలుగురికి చెప్పదు, అల్లరి చేయదు. వాళ్ళకి చెప్దాం పదా, వీళ్ళకి చెప్దాం పదా, అది దేవుని పిల్లల లక్షణమే కాదు. ఏంటి? చిన్న గొడవ వచ్చింది అనుకో, వాళ్ళ ఇంట్లోకి లేకపోతే మీ ఇంటికాడ చెప్దాం, లేకపోతే మీ తమ్ముడోళ్ళని పిలుద్దాము, వాళ్ళని పిలుద్దాము, వీళ్ళ పిలుద్దాము, ఇదంతా దేవుని లక్షణం కాదు. నువ్వు దేవుని పాదాల దగ్గర పడాల ఇంట్లో పరిస్థితులు బాగున్నప్పుడు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీలో ప్రేమ చూపించాలి. యేసయ్య, నువ్వు మందిరానికి వెళ్తున్న నీవు ప్రేమ చూపించాలి. ఇదిగో యేసయ్య చూపిన ప్రేమ. నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ పిల్లలు నువ్వు ప్రేమించకపోతే దేవుని ఎలా ప్రేమిస్తావు? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తే నువ్వు ఎలా ప్రేమిస్తావు? నువ్వు ఒకలా ప్రేమించకపోతే ఎలా ప్రేమిస్తావు? ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నారు. వాక్యాన్ని వినటం వరకే పరిమితం అయిపోతుంది. విని విడిచిపెట్టడం కాదు, విని ఆ వాక్యానుసారంగా జీవించడము మనం వెళ్ళాలి. ఈ రోజున ఎంతో మంది అవిశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది తెలుసా? ఇంట్లో పరిస్థితిని బట్టి అవిశ్వాసం ఏర్పడుతుంది. భర్త పనికి వెళ్తలేదని, లేదా తాగుతున్నాడని, దొంగతనాలు చేస్తున్నాడని, ఇక ఏయో ఆలోచనలు. ఇంట్లో పరిస్థితి ఏంటని ఒకటే ఆలోచన అవిశ్వాసానికి దారితీస్తుంది. నీలో విశ్వాసం ఉంటే దాన్ని ఎదిరించగలుగుతావు. ఏం చేయగలుగుతావు? ఎదిరించగలుగుతావు. ఈరోజు నువ్వు ఎదిరించలేకపోతున్నావు అంటే నువ్వు బలహీనమైపోయావు. ఎవరి చేతికి బలహీనమైపోయావు? సాతాను చేతిలో నువ్వు బలహీనమైపోయావు. అందుకే నువ్వు ప్రేమించలేకపోతున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే క్రియ కనబరచు. దేవుని ప్రేమ కనబరిస్తే అప్పుడు నీ భర్త ఏం చేస్తాడు? భార్యను ప్రేమిస్తాడు. భార్యని ప్రేమించినప్పుడు ఏం చేస్తాడు? భార్య చెప్పిన మాటకు లోబడతాడు. లోబడిన తర్వాత ఏం చేస్తాడు? దేవుని వైపు తిరుగుతాడు. దేవుని వైపు తెప్పాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకోకుండా ఈరోజు ఏం చేస్తుందంటే పెరుక్కుంటుంది. ప్రార్థన తెలుసు, దేవుడు అంటే భయము భక్తి అన్నీ తెలుసు, కానీ ఇంటికి వస్తే అనరాని మాటలు. నీ నోటిలో దేవుని స్తుతులు ఉండాలి తప్ప బూతు మాటలు వస్తున్నాయి. అంటే నువ్వు ఎవరికి లోబడుతున్నట్టు? సాతానుకు లోబడుతున్నావు. నీకు తెలుసు, తెలిసి లోబడుతున్నావు. దేవుడు ఏమన్నాడు? నీ నోటిలో స్తుతులు తప్ప బూతులు ఆడటానికి నీకు ఇచ్చింది నోరు. దేవుడు మహిమ కొరకై నీ నోరు వాడబడాల. దేవుని మహిమ కొరకై నీ శరీరం వాడబడాలి. లేదా నేను ఒక జంతువుగానో లేదా మూగ జంతువులాగా నిన్ను సృష్టించలేదుగా. ఆయన నీ నోరు ద్వారా ఆయన మహిమపరచబడాలి. నీ క్రియల ద్వారా దేవునికి మహిమ రావటం కోసం నిన్ను సృష్టించుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? క్రియ చూపించు. కోపం ఎక్కువ. మోషే ఏం చేశాడు? కోప్పడి ఏమైపోయాడు? కానా ప్రదేశానికి వెళ్ళాల్సిన వాడు వెళ్ళలేకపోయాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉంటున్నావు? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడి. ఇప్పుడు ఎవరు? ఇందాక ఏముంది? దేవుడు ఏమన్నాడు? అవిశ్వాసైన భర్త గురించి అన్నాడు. ఇప్పుడు అవిశ్వాసురాలైన భార్యను మార్చే విధానం ఎవరిదంటే భర్త మీద ఉంది.
ఎవరి మీద ఉంది? విశ్వాసము కలిగిన భర్త మీద ఉంది. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు భర్తను కూడా దేవుడు చెప్తున్నాడు, నీ భార్య నువ్వే మార్చగలవు. దేవుని మందిరానికి నడిపించగలిగిన శక్తి నీలోనే ఉంది. ఎన్ని వాదనలు వచ్చినా నీ మందిరానికి నడిపించు. ఆ మందిరంలోకి వస్తేనే కదా మంచేదో చెడేదో తెలుస్తుంది. మందిరానికి రా అంటే ఎందుకు కోపం వస్తుంది భార్యకి లేదా భర్తకి ఎందుకు వస్తుందో తెలుసా? సాతాను గుప్పెట్లో ఉన్నారు కాబట్టి. మందిరానిక. అందుకే దేవుడి కంటే ఎక్కువగా ఏం ప్రేమిస్తున్నారంటే లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. ఉద్యోగం అని, ఆస్తి సంపాదించుకోవడం అని, వీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఒక రోజున యేసు ప్రభు వారు మార్తానే పేతురు కాదు లాజరు యొక్క చెల్లి, ఒక విధంగా చెప్పాలంటే చెల్లి లేదా అక్క, వారి దగ్గరికి వెళ్ళి ఆమెకు జ్వరముతో బాధపడుతుంది మార్త. జ్వరముతో బాధపడుతూ ఉంటే యేసుప్రభు వారు ఆమెకు ప్రార్థన చేసి స్వస్థత చేశాడు. స్వస్థత చేయగానే ఆమె ఏం చేసిందంటే శక్తిని పొందుకొని, అమ్మో యేసయ్య వచ్చాడని చెప్పి యేసయ్య కొంచెం మంచి పిండి వంటలు చేయాలని చెప్పి ఆరాటపడుతుంది. ఆరాటపడుతూ అటు ఇటు పరుగులు తీస్తుంది. ఆ పని అని ఈ పని, ఈ పని అని ఆ పని, ఆ పని ఈ పని, ఆ పని ఈ పని చేస్తూ ఉంది. ఆ పని ఈ పని చేస్తూ ఉంది. కానీ మరియ ఏం చేస్తుందంటే దేవుని పాదాల దగ్గర, యేసుప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటుంది. ఇక్కడ మార్త జ్వరముతో అయినా సరే బలం వచ్చిందని చెప్పి పనులు చేసేస్తుంది, శక్తి కొద్దీ పని చేసేస్తుంది. అది చేయాలి, యేసయ్య వచ్చాడు, మంచి రుచికరమైన రొట్టెలు వండాలి, ఆయనకు మంచి సమృద్ధి అయిన ఆహారం పెట్టాలి అని పరుగులు తీసేస్తుంది. అయితే ఆ మార్త పనిచేస్తా చిరాకు వచ్చి మరియ వైపు చూసింది. మరియ వైపు చూసి యేసుప్రభు వారితో అంటుంది, అయ్యా మరియను నా దగ్గర పంపించు, ఇక్కడ పని భారం ఎక్కువ అయిపోతుంది. ఏమైపోతుంది? పని భారం ఎక్కువ అయిపోతుంది, కొంచెం పని చేయడానికి పంపించు, నీ దగ్గర కూర్చొని మాటలంటే సరిపోతుందా అనగాని యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? మరియా ఎల్లు అనలా. ఏమన్నాడు? మరియా నువ్వు వెళ్ళి సహాయం చేయమనలా. నీవు ఇహలోక సంబంధమైన వాటి కోసం నువ్వు పరుగులు తీస్తున్నావు, మరియా పరలోక సంబంధమైన దేవుని మాటల కోసము పరుగులు తీస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరో దేవుడు ఇష్టపడుతున్నాడు? వాక్యం వినేవారిని ఇష్టపడుతున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన పెట్టించుకుంటారు. చాలా వరకు నేను చాలా ప్రాంతాల్లో చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన ఇంట్లో పెట్టించుకుంటారు. ఇంట్లో పెట్టించుకుంటారు ప్రార్థన పెట్టించుకున్నప్పుడు ప్రార్థనలో కూర్చోరు. వాళ్ళు ఏం చేస్తారు? దైవజనులు వచ్చి స్టార్ట్ చేస్తున్నామమ్మా ప్రార్థన అనగానే రెడీ ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఏది ఆహారమైనా వండే విషయంలో అయినా ఏదైనా సరే. వీళ్ళ ప్రార్థనలో కూర్చోరు. మళ్ళీ వీళ్ళ ప్రార్థనలో కూర్చోకుండా ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేస్తూ ఉంటారు. అక్కడ దైవజనుల ద్వారా దేవుడు వాక్యం చెప్తున్న వారు వింటూ ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని ప్రార్థనలో కూర్చోరు, కనీసం సాక్ష్యం చెప్పరు. ఎందుకు ప్రార్థన పెట్టించుకున్నామన్న సాక్ష్యం చెప్పరు, పరుగులు తీస్తూ ఉంటారు. మరి వాక్యం వినకుండా నువ్వెందుకు పెట్టుకున్నావు మరి ప్రార్థన? దేవుడు అంటాడు, ప్రార్థన ఎందుకు పెట్టుకున్నావు? అందరికీ దేవుని మాటలు పంచిపెడతానికి పెట్టుకున్నావు. కానీ నువ్వే కూర్చోకపోతే నీలో ఆత్మ ఎలా బలపడిద్ది? అదేమనంటే ఏమంటారు? ఇంట్లో దైవజనులకే వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి భోజనాలు వడ్డించాలి కదయ్యా, అన్నీ ముందే సమకూర్చుకోవచ్చుగా. ప్రార్థన 10 గంటలకు ఉంటుంది. 10 గంటలు అంటే నువ్వు పొద్దున్నే లేచి అన్నీ సమకూర్చి రెడీ పెట్టుకొని ప్రార్థనలో కూర్చో. నీ వాక్యము ద్వారా దేవుని ఆత్మ నీలో బలపడుతుంది. నువ్వు ఇచ్చే ఆహారం తింటున్నప్పుడు శక్తి కూడా నీలో బలం వస్తుంది. ఇది చాలా మందిరాల్లో, చాలా ప్రాంతాల్లో నేను చూశాను. ఇదే దైవజనులు అంటూ ఉంటాడు, ఒకే మాట అంటూ ఉంటాడు పద్దాక, అమ్మా రండమ్మా ప్రార్థనలో కూర్చోండమ్మా, రండమ్మా వాక్యం వినండమ్మా అంటే ఉండరు. ఎవరుండరు? వాక్యములో ఉండండమ్మా, రెండమ్మా వాక్యం వినండమ్మా అంటే వాళ్ళ ఉండరు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆ కూరలు కెలుగుతూ ఉంటారు, ఇది కెలుగుతూ ఉంటారు. అప్పుడే చెయ్యాలా?
రేపొద్దున నువ్వు ప్రార్థన పెట్టుకుంటున్నావు, అన్నీ ముందే సమకూర్చుకొని దేవుని పాదాల దగ్గర వాక్యం వెంట నీ ఆత్మను బలపరుచుకుంటూ అప్పుడు నువ్వు ఆహారము ప్రేమపూర్వకంగా దేవుని సన్నిధానంలో తింటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందరితో కలిసి దేవుని మాటలు చెప్పుకుంటూ చక్కగా ఆ ప్రేమను పంచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రోజున అలా చేయట్లేదు. ఏదో నామకార్థంగా ప్రార్థన, మేము ఎంతో ఖర్చు పెట్టుకొని ప్రార్థన పెట్టుకున్నారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. పెట్టుకున్న వారికి ప్రయోజనం లేదు కానీ వచ్చిన వారికి చక్కగా వాక్యం విని వాళ్ళు వెళ్ళిపోతారు. చక్కగా వాక్యం వింటున్నారు, కడుపు నిండా తింటున్నారు, ఇంటికి వెళ్ళి ఈరోజు దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, మన యొక్క తప్పులు సరిచేయడానికి దేవుడు చక్కగా మాట్లాడాడని ప్రేమగా మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిష్ప్రయోజనం. ఈ రోజున ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎందుకు నా భర్త మారటం కోసం నేను ప్రార్థన పెట్టుకున్నానయ్యా. మరి మారటానికి నీ భర్తను నువ్వు కూర్చొని ప్రార్థన వాక్యం వినాలిగా, వినరు. నా కుటుంబం మారడం కోసం నేను ప్రార్థన పెట్టుకున్నానయ్యా, మరి వాళ్ళందరూ కూర్చోబెట్టి నువ్వు ప్రార్థన, నీ కుటుంబం మొత్తం కూర్చోబెట్టి ప్రార్థన వినాలిగా, వినరు. పైకి ఏంటంటే ఈరోజున దేవుడు అలాగని మెచ్చడు. ఈ లోకములో పనుల కన్నా దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు వాక్యం విని నీ బ్రతుకును సరి చేసుకునే స్థలములోనే ఉంటేనే అప్పుడు నీలో దేవుని వాక్యము పని చేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని వాక్యం నీలో పని చేయట్లేదంటే నువ్వు వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. నువ్వు దేవుని ప్రేమించిన వాడివైతే దేవుని వాక్యానికి చోటిస్తావు. సాకులు చెప్పవు, అదిగో ఆ పని ఉంది ఈ పని ఉంది కాదు. దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ఉదయాన్నే లేచి దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. సాయంత్రం పడుకునేటప్పుడు దేవుని పాదాల దగ్గర మొర పెట్టాలి. ఆ అనుభవం నీకు లేదు, ఎలా వాక్యం నీలోకి ఎక్కుద్దు? వాక్యం చెప్పేటప్పుడు నిలకడగా కూర్చోలేవు. అటు ఇటు ఏడు ఊగిపోతూ ఉంటావు. కళ్ళమ్మట నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నీలో ఎలా పనిచేస్తుంది? నీలో పని చేయట్లేదు కాబట్టి నీకు ఏమవుతున్నావు అంటే నీ భర్త నీ మాట వినట్లేదు. నీలో పని చేస్తే అమ్మో దేవుడు ఈరోజు నాతో చెప్పాడు, నా భర్తను నేను ప్రేమించాలి, నా భార్యను నేను ప్రేమించాలి అన్న ఆలోచన నీలో వచ్చినప్పుడు ఏమవుతావంటే తగ్గిపోతావు. ఒకవేళ ఆమె కోపడుతున్నా తగ్గిపోతావు. ఈరోజు తగ్గట్లేదంటే ఇరువురి మధ్య సాతాను అడ్డుగోడ వేసేస్తున్నాడు. దేవుని మందిరానికి రా అనగానే ఎందుకు కోపం వస్తుంది నీకు? దేవుడి మందిరంలో రా అన్న మాట అంటేనే కోపం వచ్చేస్తుంది. అంటే నీలో కోపం వస్తుందంటే సాతాను నిన్ను రానివ్వట్లేదు. మా వాక్యం దేవుని మందిరానికి రాండమ్మా అంటే ఈరోజు కాదు రేపు వస్తామంటారు. ఏంటి ఈ రేపు ఉందా నీకు? ఈ రాత్రి ఏం జరిగిద్దో నీకు తెలీదు. రేపు పొద్దున్న వస్తానయ్యా. ఎక్కడ పనిచేస్తుంది మీకు వాక్యం? అందుకే అవిశ్వాసంగా ఉండిపోతున్నారు. విశ్వాసం లేకుండా పోయింది. అవిశ్వాసం చిన్నదానికి పెద్దదానికి ఏమైపోతున్నాడు? చింత, బాధ, కష్టం అదే మీద ఆధారపడుతున్నా. నీకున్న సమస్యలను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసే దేవుడు నీకు చేయలేడా? ఆకాశం నుండి అగ్నిని కురిపించిన దేవుడు నీ సమస్యలు తీయలేడా? నీకోసం ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుడు నిన్ను మర్చిపోతాడా? కానీ నువ్వు ఎందుకని దేవుని మాట వింటలేదు కాబట్టి నీ భర్తను నువ్వు మార్చుకోలేకపోతున్నావు, నీ భార్యను నువ్వు మార్చుకోలేకపోతున్నావు. తర్వాత ఏమవుతారు? లేని ఎడలా మీ పిల్లలు అపవిత్రులు అవుతారు. ఏమవుతారు? ఇప్పుడు ఇరువురు కొట్టుకోవటం వల్ల పిల్లల్లో మనశ్శాంతి ఉంటుందా? మీ మాట వింటారా? ఎప్పుడు వీళ్ళు దేవుని ప్రార్థనకి వెళ్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, ఇంటికి వచ్చి కొట్టుకుంటారు. వీళ్ళకి ఇదే పని. ఇక నీ మాట ఎందుకు వింటారు? నీవు పర్ఫెక్ట్గా పరిశుద్ధంగా నడవబడితే, దేవుని మార్గంలో నడబడితే నీకు నీ పిల్లలు భయపడతారు. అమ్మో మా నాన్న దేవుని సన్నిధానంలో ఉన్నాడంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. మా అమ్మ దేవుని సన్నిధానంలో వాళ్ళని ఒక్క మాట అంటే దేవుడు ఊరుకోడనే భయం ఏర్పడుతుంది.
కనుక వీళ్ళు ఏమైపోతున్నారంటే ఎప్పుడు వీళ్ళు కొట్టుకునే వాళ్ళని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి బయట లోకంలో స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోవాలి, వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నారు పిల్లలు. అయ్యా నా పిల్లలు నా మాట వింటలేదు. ఎందుకు వింటున్నారు నీ మాట? నువ్వు పర్ఫెక్ట్గా పరిశుద్ధంగా దేవుని మందిరంలో నీ పిల్లలు నువ్వు ఏ రోజు నడిపించావు? మందిరానికి పిల్లలు తీసుకురమ్మంటే తీసుకురావు. అదేమనుందంటే వాళ్ళకి ఉద్యోగం ఉందని, సద్యోగం ఉందని, అది ఉంది ఇది ఉంది, అందుకే రావట్లేదయ్యా మందిరానికి. ఒకవేళ దేవుడే ఆ పరిస్థితి వాళ్ళకున్న ఉద్యోగం తీసేస్తే ఏమైపోతారు? వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళకి, అమ్మో చాలా బిజీ అయ్యా, దేవుని మందిరానికి పిల్లలు తీసుకురండి అమ్మా అంటే చాలా బిజీ, అక్కడి నుంచి రాలేరు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి రాలేరంట, అమెరికా నుంచి కోయిటా నుంచి రాలేరు. ఎందుకు పంపించాలంటప్పుడు? నీ పిల్లలకి అంత బరువు అయిపోయింది నీకు? ఇక్కడ ఉండి పోషించుకోలేవా? ఉన్నదాంతో సంతృప్తి పడరా? ఎక్కడెక్కడికో పంపించావు, ఇప్పుడు అక్కడ ఎలా ఉంటున్నాడో నీ కొడుకు నీకు తెలుసా? ఏ వ్యసనాలకు లోబడుతున్నాడో, ఏ తాగుడు లోబడుతున్నాడో, ఏ పాపం చేస్తున్నాడో, నీ వలన నీవు దగ్గరుండి నీ పిల్లలు చూసుకోవాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు అంటే అక్కడక్కడ పంపిస్తున్నావు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అక్కడ నీకు తెలుసా? నువ్వు కాదు నీ పిల్లలను పాడు చేసేది, తల్లిదండ్రులే కదా పిల్లలు పాడు చేసేది. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యో నా పిల్లలు నా అమ్మ ఎందుకంటారు నీ మాట? ఎందుకంటారు నీ మాట? నువ్వు దేవుని మాట వింటలేదు, మరి నీ పిల్లలు నీ మాట వినపోతే ఓ బాధపడిపోతున్నావు. మరి నువ్వు పరమ తండ్రి బిడ్డవై ఉండి నువ్వు ఆయన మాటే వింటలేదు, ఇక నీ బిడ్డలు ఎలా వింటారు? నువ్వు ఏది కోయబడతావో అదే విత్తబడతావు అని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం ఏం చేస్తాడంటే తన భార్యని ఏమన్నాడంటే చెల్లి అన్నాడు, ఏది తన ప్రాణం దక్కించుకోవడం కోసం. అలా ఏ అబద్ధం ఆడాడో మళ్ళీ తన కొడుకు కూడా ఇదే అబద్ధం ఆడాడు. తన భార్యని ఏమన్నాడంటే చెల్లిగా చెప్పమని. ఆ ప్రాంతంలో ఏంటంటే భర్తల్ని చంపి భార్యలు తీసుకెళ్ళిపోతారు కాబట్టి అన్న చెల్లి ఏం చేయలేరని చెప్పి అబద్ధము అంటే తండ్రి అబద్ధం ఆడాడు. తర్వాత కొడుకు అబద్ధం ఆడాడు, కొడుకు కూడా అబద్ధం ఆడాడు. యాకోబు కూడా అబద్ధం ఆడాడుగా, ఆడలేదా? ఆడలేదా? తండ్రిని మోసం చేశాడా లేదా యాకోబు? ఏసావునని అబద్ధం చెప్పి కళ్ళు కనపడతలేదని చెప్పి దీవెనలన్నీ దేవుడికి అదేంటి ఏసావుకి వెళ్ళాల్సిన దీవెనలన్నీ దోచుకెళ్ళిపోయాడా లేదా? రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏం విత్తుతావు అదే కోయబడుతున్నావు. నువ్వు మంచి విత్తితే మంచి ఫలభరితమవుతాయి. నువ్వు చెడుని విత్తితే చెడే, నువ్వు చేదు కాయలు విత్తితే చేదే వస్తుంది. ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని కన్నా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నావు కాబట్టే, లోకానికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నావు కాబట్టే ఈరోజు నువ్వేమైపోతున్నావంటే పతనమైపోతున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి, సొంత ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం ప్రయోజనం? మనశ్శాంతి లేదు. ఇంట్లో నీ పిల్లల మాట వినరు, ఎవరు నీ మాట వినరు, నీ మాటకి ఎదురు సమాధానం ఎందుకు చెప్తున్నారు? నీలో దేవుని భయం లేదు కాబట్టి. ఏం లేదు? నీలో దేవుని భయం. అందుకే ఏమంటున్నాడంటే నీ పిల్లలు అపవిత్రులు అయిపోయి, ఈ రోజున తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది. ఈ వాక్యమే సెలవిస్తుంది. నీవు పరిశుద్ధంగా జీవిస్తే నీ పిల్లలు కూడా దేవుని మార్గంలో జీవిస్తారు. లేని నేడల నీ పిల్లలు అపవిత్రులై, ఇప్పుడైతే వారు పవిత్రులయ్యారు. ఎప్పుడయ్యారు? ఇప్పుడు యేసయ్య మందిరానికి తన పిల్లల్ని తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళ పవిత్రులుగా మారిపోతున్నారు, పరిశుద్ధులుగా మారిపోతున్నారు. అన్నిటికన్నా విలువైనది అది ఇది కాదు, దేవుని సావాసములోకి నీ పిల్లలు నడిపించాల. ఆస్తులు సంపాదించే ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? దుర్నీతి చేసుకుంటాడు. ఇద్దరున్నారు,
ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నాడు. ఒకటి చిన్న కుమారుడు, ఒక పెద్ద కుమారుడు. తండ్రి తండ్రి మాట పెద్ద కుమారుడు వింటూ తండ్రి ఏం చెప్పినా చేసేవాడు. చిన్నోడు అలా కాదు. లోకంలో ఉన్న ఆశలన్నీ పెట్టేసుకున్నాడు. లోకంలో తిరగాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఆస్తిని పంచిమ్మన్నాడు. ఏమన్నాడు? ఆస్తిని పంచిమ్మన్నాడు. నేను ఇక్కడ ఉండను, నేను విదేశాలు వెళ్ళిపోతా. ఆస్తి సరే అని చిన్న కొడుక్కి ఇచ్చేశాడు, పంచిచ్చాడు. ఆ ధనము తీసుకెళ్ళి ఆ ఆస్తిని అంతా తీసుకెళ్ళిపోయి విదేశాలు వెళ్ళిపోయాడు. విదేశాలు వెళ్ళిపోయిన తర్వాత ధనమున్నంత వరకు అక్కడున్న మనుషులు, అమ్మాయిలు, అది తాగుడు, వ్యసనాలు అంతా పోగొట్టేసుకున్నాడు. ఎంత పోగొట్టేసుకున్నాడు? అందరూ మోసం చేసేసాడు. మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడు. మొత్తం నాశనం అయిపోయాడు. ఇక ఆకలితో అలమటించిపోతున్నాడు. తినటానికి తిండి కూడా దొరకట్లే, అందరూ మోసం చేసేసారు. ఇప్పుడు అల్లాడిపోతున్నాడు. పట్టణానికి వెళ్ళి అల్లాడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రికి మొహం చూపించలేడు. ఏం చేయాలి కానీ ఒక పందులు మేపేవాడి దగ్గర పందులు మేపేవాడి దగ్గర పనివాడిగా చేరాడు. ఆ పనివాడు ఏం చేస్తున్నాడంటే పని చేపిస్తున్నాడు కానీ ఏమీ పెట్టట్లేదు. అప్పుడు అతను ఏం చేశాడంటే ఆకలేసి పందులు పొట్టు తిందామని వచ్చేసరికి పంది తన్నేసింది. ఆ పొట్టును పట్టుకొని చేతుల్లో పంది తన్నేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది, మా నాన్న దగ్గర ఎంతోమంది ఉన్నారు, కనీసం ఆ పనివాళ్ళ దగ్గరైనా ఉంటే, కనీసం కూలివాడికైనా వెళ్తే కొంచెమైనా అన్నం పెడతాడేమని చెప్పి వెళ్ళాడు. ఎక్కడో ఒళ్ళంతా చిరిగిపోయి, బట్టలు అన్నీ మొహం మాసి అయిపోయి, మొత్తం అంతా చిరిగిపోయి ఎక్కడో ఉన్న తండ్రి ఏం చేశాడంటే చూస్తున్నాడు. అలా చూస్తున్నాడు. దూరంగా ఉన్నాడు తన కుమారుడు. తండ్రి గుర్తుపట్టేశాడు. ఇక పరుగున ఎంతో దూరంలో పరుగున వెళ్ళిపోయి హత్తుకొని ముద్దాడి అప్పుడు అంటున్నాడు, తండ్రి నేను చేసిన తప్పుకు నన్ను క్షమించి నన్ను నీ కూలివాడిగా, అంటే నీ పనివాడిగా చేసుకో, నాకు అంత అన్నం పెట్టు అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు తన తండ్రి ఏడుస్తూ, నువ్వు నా కుమారుడు నాన్న అని చెప్పి ఈ బట్టలు తీసేయండి, ఈ బట్టలు వాసన కంపు కొట్టే బట్టలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు వేశాడు. చేతికి ఉంగరాలు తొడిగించాడు. మంచి చెప్పులే ఇచ్చాడు. నీవు ఇక నీ పాపాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇక నువ్వు ఎన్నటికీ పాపం చేయనయ్యా అని ఏడ్చేశాడు బాగా. అప్పుడు అక్కడ తండ్రి పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు, నువ్వేం భయపడకు, ఇక్కడ నుండి నువ్వు నా కుమారుడు అని మళ్ళీ దగ్గరకు తీసుకున్నావు. అప్పుడు పెద్ద కొడుకు అంటా ఉంటాడు, అయ్యా నీ దగ్గర, అప్పుడు ఏం చేశాడంటే తండ్రి తన కుమారుడు వచ్చాడని చెప్పి ఊరంతా భోజనాలు పెట్టాడు. తప్పిపోయిన కుమారుడు నా దగ్గరకు వచ్చాడు కనుక అందరికి భోజనాలు పెట్టమనగానే పెద్ద కుమారుడికి కోపం వచ్చింది. అయ్యా నేను ఎప్పుడూ నీ మాట వింటాను, ఎప్పుడూ నీ మాట వింటాను, అయినా నాకు ఏ రోజైనా నా గురించి భోజనాలు పెట్టావా అంటే అప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు నా దగ్గరుండి సమృద్ధిగా తిన్నావు, నేను తినే ఆహారాన్ని నువ్వు తిన్నావు, వండిన ప్రతిదీ తిన్నావు, కానీ నా కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వచ్చాడు కాబట్టి నేను అతడికి ఆహారం పెట్టాలనుకున్నాను. అర్థమవుతుందా? తప్పిపోయిన కుమారుడి కథ ఇది. ఈరోజున ఎవరెవరైతే తప్పిపోతున్నారో, దేవుడి నుండి తప్పిపోతున్నారో, వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుందంటే సాతాను చేతులకు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, రా నా కుమారుడా, నిన్ను నేను ఎత్తుకొని ముద్దాడుతానంటున్నాడు. అందరూ చీ అన్నా, అసహించుకున్నా ఏ మాత్రం నిన్ను వదిలిపెట్టడు. ఆయన వాక్యము ద్వారా నీ ఆత్మను బలపరుస్తాడు. నువ్వు ఎక్కడ కృంగిపోయావో అక్కడే లేవనెత్తుతాడు. నీ పిల్లలందరినీ దేవుని వాక్యములో పెంచమని వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పాలతోనే పెంచాను, వాక్యం అనే పాలుతోనే పెంచాను, ఇంకా అన్నం పెట్టలేదన్నాడు. అర్థమవుతుందా?
దేవుని మాటలతో పెంచాడు సంఘాలను. దేవుని మాటలతో పెంచాడు ప్రతి వాటిని. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీలో దేవుని వాక్యము పని చేయట్లేదు కాబట్టి నీ కుటుంబాల కలహాలు, దేవుని వాక్యము నీలో పని చేయట్లేదు కాబట్టి సాతాను ఓడించలేకపోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అపవిత్రులు అయిపోయారు నీ వల్ల. అయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు లేరు లేరు, మరి దేవుడు ఇచ్చాడు, ఏం చేశావు? 20 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు, 30 సంవత్సరాల నుంచి దేవుడు ఇచ్చాడు, ఒక రోజున ఏం చేశావు? నీకో శ్వాసాన్ని ఇచ్చాడు, నీకో బహుమానం ఇచ్చాడు, ఎలా పెంచావు? నువ్వు వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చావని దేవుడు అడుగుతాడా? నువ్వు ఎలా పోషించావని అడుగుతాడా? వాళ్ళని ఎలా నాలో పెంచావని అడుగుతాడు. నా మార్గంలో ఎలా పెంచావని అడుగుతాడు. అప్పుడు నీకు సమాధానం ఉంటుందా? నలుగురు పిల్లల్ని ఇచ్చాను, నాలో ఒక్కరినైనా పంపించావా? సేవ నిమిత్తం పంపించావా అని అడుగుతాడు దేవుడు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పగలవా? ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అవిశ్వాసంగా ఉంటున్నావంటే కారణం తెలుసా? దేవుని వాక్యం నీలో పనిచేయట్లేదు. అందుకే వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాటలు వింటూ 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 బ్రతుకుతున్నావు. దేవుడు చెప్పిన మాట వినకుండా మనుషులు చెప్పిన మాట వింటూ వింటూ వాటి వైపే తిరుగుతున్నావు. అందుకే నీకు సమాధానం ఉండట్లేదు. అందుకే నీకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, రోగాలు ఎక్కువైపోతున్నాయి, ఇదిగో అనేకమైన శ్రమలు ఎక్కువైపోతున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు సాతానా ఎన్ని శ్రమలు పెట్టినా నా కుమారుడు లొంగిపోడు. నీకు అలా ఉండాలి. భార్యాభర్తలకి దేవుడు ఏం చెప్తున్నాడు? భార్యాభర్తలు చాలా విలువైన బంధం. దేవుడు సంఘాలను అలాగే తండ్రిని ఏమని పోల్చాడంటే వారిరువురు భార్యాభర్తలుగా ఉండాలంటున్నాడు. అర్థమవుతుందా? పరలోకమును సంఘాన్ని రెండుగా పోల్చాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఎవరు? వరుడు. వధువు సంఘంగా వెళ్ళాలి, పెళ్లి కుమారుడిగా వెళ్ళాలా, పెళ్లి కుమార్తెని పెళ్లి చేసుకోవాలి. అంటే మనలో లోపాలు ఉంచుకొని, అందుకే భార్యాభర్తల బంధం చాలా విలువైంది. ఈరోజు నేను దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, నీ భర్త అంటే నీకెందుకు పడతలేదంటే నీలో దేవుని ప్రేమ లేదు కాబట్టి. నీ భార్య అంటే నీకెందుకు పడతలేదు కాబట్టి దేవుడి ప్రేమ లేదు కాబట్టి. ఒక మాట అంటే కోపం పెరిగిపోతుందంటే నీలో సాతాను దూరుతున్నాడు కాబట్టి. దేవుని విషయాలు చెప్తూ ఉంటుంటే సాతాను నీలోకి ప్రవేశించే నిన్ను చిత్రవద చేస్తున్నాడు, నీ మనసును నలక్కొట్టేస్తున్నాడు. అందుకే ప్రతిసారి ఏమంటావంటే, నేను ఇలా బ్రతకడం కన్నా చచ్చిపోవటం మేలు. ఈరోజు ఎంతమంది అలా చనిపోతున్నారు? ఎంతమంది అలా చనిపోతున్నారు? మన రీసెంట్గా తన భర్త ఒక నెల అయిందంట, పెళ్ళి కూడా నెల కూడా అవ్వలేదు, పెళ్ళి అయ్యి 4 రోజులు అయిందంట. ఏదో చిన్న మాట అన్నాడని భర్త వెళ్ళి ఉరేసేసుకుంది. అంటే వీళ్ళలో ఏముంది? దేవుని ఆత్మ ఉందా? వాళ్ళ బలం ఉంటుందా? ఎందుకు బలాన్ని కోల్పోతున్నారు? ఆత్మలో మంచి మాటలు లేవు. అదే దేవుని మాటలు బట్టి ఆమె బలపడి ఉంటే అలాంటి చేసుకునేది కాదు. ఈ రోజున తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల భవిష్యత్తును పాడు చేసేస్తున్నారు. ఆస్తులు సంపాదించి వాళ్ళ చేతికి ఇవ్వటం, అది తీసుకొని తగలేయటం, తర్వాత అన్నీ పోయిన తర్వాత ఊర్లేసుకొని చచ్చిపోవటం. ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా న్యూస్లో ఇదే జరుగుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే అనేక చోట్ల బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఏమన్నారంటే, నాయనా నువ్వు బిజినెస్ చేస్తున్నావు మంచిదే, స్నేహితులకి ఎవరికి ఇవ్వద్దు, పార్ట్నర్షిప్ అన్నాడు. ఏమన్నారు? స్నేహితులకి ఇవ్వద్దు, స్నేహితులకి ఎవరికి ఇచ్చినా నీవు ప్రమాదాల్లో పడతావు, నీకు వచ్చే లాభాల్లో వాళ్ళు ఇది చేస్తారు అని చెప్తే, నా స్నేహితులే నాకు బెటర్ అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళే నాకు అన్నీ సమకూరుస్తారు, మీరేం సమకూరుస్తారని తల్లిదండ్రుని ధిక్కరించాడు.
కొన్నాళ్ళు అయిపోయింది, బిజినెస్ బాగా జరుగుతుంది, లాభాలు ఎక్కువ వస్తున్నాయి. ఇక స్నేహితులు ఏం చేశారంటే పన్నాగం పన్నేశారు. మనోడికి మాయ మాటలు చెప్పేసి సంతకాలు ఎట్టించేశారు. అరే పలానా చోట ఇలా ఉందిరా, పలానా స్థలం ఇలా ఉంది, మనం అవన్నీ తీసుకుందాం, ఇదిగో ఈ డాక్యుమెంట్లో సంతకం పెట్టమంటే గుడ్డోడు ఏమైపోయాడు, ఆ డాక్యుమెంట్లో సంతకం పెట్టేశాడు. స్నేహితులు నమ్మేశాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆస్తి మొత్తం వీళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. ఇప్పుడు మనోడి పరిస్థితి ఏంటి? తినటానికి కూడా తిండి లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు తల్లిదండ్రులు చెప్పిన మాట ఉంటే సరిపోయేది కదా, వింటే సరిపోయేది కదా. వద్దు నాన్న, స్నేహితులు నమ్మద్దు అన్నారు. విన్నాడా? నా స్నేహితుడు నిజ స్నేహితుడు యేసయ్య మాత్రమే. నీకోసము ప్రాణం పెట్టే నిజ స్నేహితుడు యేసయ్య మాత్రమే. యేసయ్యకు మించిన స్నేహితుడు ఎవరూ లేడు. తల్లిదండ్రులు అంటే యేసయ్యకు మించిన తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమ చూపేది యేసయ్య మాత్రమే. నీకున్న కష్టాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి విడిపించేది యేసయ్య మాత్రమే. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వింటలేదంటే కారణం ఇదే. వాళ్ళ దేవునికి లోబడతలేదు, అందుకే నీ పిల్లలు. చాలామంది ఇదే అంటూ ఉంటారు, అయ్యా నా పిల్లలు ఎందుకు వింటారు? నువ్వు దేవునికి లోబడితే, దేవుని మాటకు నువ్వు లోబడితే నీ పిల్లలు నీ మాట వింటారు. దేవుడు చెప్తా ఉన్నా సరే, ఎన్ని మార్లు చెప్పినా సరే నువ్వు వింటలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు, నీ పిల్లల ద్వారా నీకు బుద్ధి చెప్పాలని అది పెట్టాడన్నమాట. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యము ద్వారా మీ హృదయాలు సరిచేసుకోండి. సమయము కొద్ది దినాలే, అందుకే మీరు ఏకముగా దేవుని సన్నిధానంలో కుటుంబ సమేతంగా వెళ్ళండి. పిల్లలు తీసుకువెళ్ళండి మందిరాలకు, వాళ్ళు అల్లరి చేస్తారు, అన్నీ చేస్తారు, అయినా సరే భరించి తీసుకెళ్లాల్సింది. నేను వాక్యం విననివ్వరు, ఒకసారి విననివ్వచ్చు, తర్వాత వాళ్ళలోనే దేవుడు ఒక రోజు మాట్లాడతాడు. డిఎల్ మోడీ ఆయన పేరేంటి, దైవజనులు డిఎల్ మోడీ అనే దైవజనుడు మందిరాల్లోకి అటు పద్దాగా వెళ్ళి అల్లరి చేస్తూ ఉండేవాడు. ఎలా? ప్రతిసారి మందిరంలోకి వెళ్తాం, తల్లిదండ్రులతో వెళ్తాం, అక్కడ అల్లరి చేస్తూ ఉన్నాడు. మార్పు లేదు. వాళ్ళ అమ్మ ఇసుకుపోతుంది, ఎందుకు నాకు పిల్లలు ఏంది ప్రభా అని ఏడుస్తూ ఉంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక రోజున డిఎల్ మోడీ ఏం చేశాడంటే నిద్రపోయాడు, మందిరంలో పడుకున్నాడు. మందిరంలో పడుకోగానే ఒక స్వరము, అంటే దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న స్వరం ఏమంటున్నాడంటే, అల్లరితో కూడిన ఆటపాటలు నాకు ఇష్టము లేదు అని ఒక స్వరం వినపడింది. ఏమన్నాడు? అల్లరితో కూడిన వాళ్ళు నాకు విరోధులు అన్న మాట ఎవరికి వినపడింది? నిద్రపోయేవాడికే డిఎల్ మోడీకి వినపడగానే కళ్ళు ఎలా తెరిచి చూశాడు. మొత్తం ఆ సౌండ్ రీసౌండ్ మొదలవుతుంది. నా మందిరములు అల్లరి చేస్తున్న వాళ్ళకు నేను, వాళ్ళ పక్షమున నేనేం చేస్తున్నానంటే రాజ్యమాడతాను, ఊరుకోను అన్నాడంతే. ఆ మాట హృదయంలోకి తాకగానే భయం ఏర్పడిపోయింది మోడీకి. అప్పటి నుండి శ్రద్ధగా వాక్యం వింటాం. అంటే ఇప్పుడు దాకా అల్లరి చేసేవాడు ఏమయ్యాడు? శ్రద్ధతో వాక్యం వింటాం మొదలుపెట్టాడు. అలా వాక్యం వింటూ కొన్నాళ్ళకి ఏమైపోయాడు? పెద్ద దైవజనుడు అయిపోయాడు. అనేక మందిని యేసు ప్రభు వారి వైపు, వ్యభిచారులను, దొంగతనం చేసే వాళ్ళని అందరినీ, కోట్లాది ప్రజలను లండన్ ప్రాంతమంతటా, అమెరికా దేశము, అన్ని దేశాలు తిరిగి ప్రపంచమంతటా దేవుని వైపు తిప్పేశాడు ఆ కుర్రవాడు, చిన్న పిల్లవాడు. డిఎల్ మోడీ అనగానే యూట్యూబ్ అదండి గూగుల్లో కొట్టగానే ఆయన చరిత్ర మొత్తం ప్రపంచం మొత్తంలో ఉంటుంది. అర్థమవుతుందా? అల్లరి చేసేవాడే, అల్లరిగా వాళ్ళందరినీ ఏడిపించేవాడే. కానీ ఒక రోజున దేవుని వాక్యము తన చెవులోకి వెళ్ళింది.
వెళ్ళటంతోనే కళ్ళు నిద్రలో లెగ్గని కళ్ళు తెరవగానే దేవుడు ముఖాముఖితో దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటే డిఎల్ మోడీకి ఏమైపోయాడు? డిఎల్ మోడీకి ఏమైపోయాడు? భయము వణుకొచ్చేసింది. అలా చేసేస్తాడు దేవుడు. అంతే. ఒక్కరోజు నువ్వు అల్లరి చేస్తున్నాడు, ఒక రోజున గట్టిగా ఒక్క పట్టుకున్నాడా, ఇక అంతే, తలకిందులు చేసేయటమే అందరినీ. దేవుని వాక్యముతో ప్రార్థనతో ప్రపంచాన్ని గజ వణికిచ్చేశాడు డిఎల్ మోడీ. అనేక మంది ప్రజలను అల్లాడించేశాడు. ట్రైబ్ ప్రాంతాలను అల్లాడించేశాడు. ట్రైబ్ అంటే తెలుసా? నరభక్షకులు, నరమాంసమును అలవాటు పడిన వాళ్ళు, అడవిలో ఉన్న వాళ్ళు సైతము కూడా దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మనుషులు తినేసే వాళ్ళు కూడా మార్పు చేసేశాడు డిఎల్ మోడీ. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చిన్న పిల్లవాడే కానీ దేవుని సన్నిధానికి వెళ్ళాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? పిల్లల్ని దేవుని మందిరంగా తీసుకురా, మంచి మార్గం నేర్పించే స్థలం అది. దేవుని మందిరాన్ని తీసుకెళ్ళమ్మో పిల్లల వల్ల నేను సాకులు చెప్పొద్దు. దేవుడే నీకు పిల్లలు ఇవ్వకపోతే నువ్వెలా? ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ బ్రతుకును మార్చే దేవుడు మనకున్నాడు కనుక ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, అయా పరిస్థితులు మారుస్తావు, మా స్థితిగతులు మారుస్తావు, మాకున్న వ్యాధి బాధలు సమస్యల నుండి విడిపిస్తావు, నీవే మాకు ఆధారం, నా భార్యను నా భర్తను మార్చగలిగిన వాడు నీవే ఆధారమని ఆయనపై ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా అవిశ్వాసంలో ఉన్న నిన్ను విశ్వాసిగా మారుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.